రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఈ నెల 13న దిల్సుఖ్ నగర్ లో భారీ నిరుద్యోగ మార్చ్ నిర్వహించనున్నట్లు జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన లైబ్రరీ వద్ద విద్యార్థులు మార్చ్ కు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేయకపోవడం వల్ల నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే ఈ నెల 14న టీజీపీఎస్సీ కార్యాలయాన్ని 15న అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. విద్యార్థులు నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ నిరసనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ముట్టడిద్దాం టీజీపీఎస్సీని 2 లక్షల ఉద్యోగాలు వెంటనే నోటిఫికేషన్స్ వెంటనే 2.5 సంవత్సరాలు అయిపోయినా ఇప్పుడు దాకా ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా ప్రతిసారి అబద్దాలు ఆడుతూ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి, లేదంటే అతి త్వరలో 40,000 ఉద్యోగాలని చెప్పేసి, లేదంటే మాకు ఉద్యోగాలు ఎప్పుడు ఇవ్వాలో క్లారిటీ ఉన్నదని చెప్పేసి రకరకాల సందర్భాల్లో రకరకాల మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్క మాటని మేము నమ్మి ఇప్పుడు దాకా నమ్ముకుంటూ మేము నమ్మి మోసపోయినాం. ఇక మీద మేము మోసపోవడానికి సిద్ధంగా లేము. అసెంబ్లీ సమావేశాల్లో ఈ నిరుద్యోగ యువత దీని మీదనే మొత్తం మీరు చర్చ పెట్టాలి. దీని మీద మీరు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క నోటిఫికేషన్స్ అన్ని కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 13న నిరుద్యోగ మార్చ్ తెలంగాణలో ప్రతి నిరుద్యోగి ప్రతి జిల్లా నుంచి కదిలి రావాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తా ఉన్నాం. ప్రభుత్వం కనుక వెంటనే స్పందించకపోతే దీనికి కర్ణాటక తరహా ఉద్యమాన్ని రేపు మార్చి 13 తారీఖున మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి అసెంబ్లీలో మా గురించి నువ్వు ఎందుకు మాట్లాడవో, ఎందుకు మా గురించి చర్చ పెట్టవో, నీతో చర్చ పెట్టేలాగా, నీతో నోటిఫికేషన్ ఇప్పించేలాగా మేము ఉద్యమం చేసి ఈ తెలంగాణ యువత నిరుద్యోగ యువత పౌరుషం ఏందో చేసి చూపిస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా.